హాయ్ ఫ్రెండ్స్. అసలు వంట ఏమాత్రం చేతగాని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేస్తే పులావ్ రైస్ చాలా బావుంటది. కమ్మగా వస్తదనమాట. యావరేజ్‌గా ఇదొక నార్మల్‌గా తినేవాళ్ళైతే ఓ 10 మెంబర్స్ తినొచ్చు. మంచిగా తినేవాళ్ళైతే ఓ 6-7 మెంబర్స్ తినొచ్చనమాట. ఒక పెద్ద సైజు ఆలూస్ 2 తీసుకున్నాను. టమాటాలు 4, కొంచెం పుదీనా 2 క్యారెట్లు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. రైస్ ఏమో నార్మల్ రైసు, అలాగే బాస్మతి రైస్ 2 మిక్స్ చేశాననమాట. అంటే బాస్మతి రైస్ ఫుల్‌గా లేవు. కొన్నే ఉన్నాయి. అంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా! సరిపోవని చెప్పి దానికోసం ఇలాగ ఒక పెద్ద కడాయి తీసుకున్నాను. ఇంతకన్నా పెద్ద దాంట్లో చేయలేం గదా! అంటే గ్యాస్ మీద కొంచెం మినిమమ్ సైజ్ ఉంటేనే బావుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసేసుకోండి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత గీ వేస్తున్నాను. గీ కొంచెమే ఉంది. అందుకని నేను మొత్తం గీతో చేయకుండా ఆయిలు, గీ 2 కలిపి చేస్తున్నాననమాట. చాలామందికి అచ్చం గీతో నచ్చదు. అలాంటి వాళ్ళు అసలు గీ స్కిప్ చేసేసి ఆయిల్‌ది కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత గరం మసాలా ఐటెమ్స్ అన్నీ వేస్తున్నాననమాట. జీరా, షాజీరా, అలాగే మరాఠీ మొగ్గ, యాలుక్కాయలు, చెక్క, లవంగం, ఇంకా జాజికాయ, మీ దగ్గర ఏమున్నా సరే మిరియాలు అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 3 బిర్యానీ ఆకులు కూడా తీసుకున్నాను. ఈ బిర్యానీ ఆకులైతే చాలా ఫ్రెష్‌గా బాగున్నాయి. ఇవి గుంటూరులోనే బెస్ట్ ప్రైస్‌లో తీసుకున్నాను. ఈ మధ్య సరుకులు బెస్ట్ ప్రైస్‌లోనే తీసుకుంటున్నాము. అంటే అది హోల్సేల్ కదా ఫ్లిప్‌కార్ట్. నాకెందుకో కొంచెం పర్వాలేదనిపించిందనమాట. అంటే అన్నీ ఒకసారి మనం బల్క్‌గా తెచ్చుకుంటే 2-3 మంత్స్ వెళ్ళే పని లేదనమాట. అలాగ మంచిగా వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అక్కడ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ వీటిని కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్‌లోకి వీటిలోకి కొంచెం పొడవుగానే బావుంటాయి. ఆ తర్వాత ఆలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఆ తర్వాత క్యారెట్ ఏమో పొడవుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత టొమాటోస్ అన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టొమాటోలో వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్ కూడా ఇంకిపోతాయి. మనం ఫస్ట్ ఈ పీసెస్ అన్నిటికి కూడా మంచిగా మసాలా దినుసుల్లో ఉన్న ఫ్లేవర్ అంటేయాలన్నమాట. ఈలోపు మనం పుదీనా శుభ్రం చేసుకుందాము. ఈ పుదీనా మా పెరట్లోదేననమాట. ఒక కట్ట తీసుకోండి. అది మీ టేస్ట్ ప్రకారం కావాలంటే దీన్ని మనం మిక్సీ వేసేసి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇలాగే వేసేస్తున్నాననమాట. మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతది కదా! గ్రీన్ కలరు. ఇంకా ఫ్లేవర్ అనిపించదనమాట. మనకి పలావ్ లాగా అనిపించదు. అందుకని నేను డైరెక్ట్‌గా వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. యాక్చువల్‌గా నేను అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను ఇది చేద్దామని. మా మామయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చారనమాట. సో, వాళ్ళ కోసం ఏదో స్పెషల్‌గా ఉంటదని చెప్పి చేశాను. ఆ తర్వాత గళ్ళుప్పు తీసుకున్నాను. అదొక కొంచెం మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఎవరి టేస్ట్ వాళ్ళది కదా! అలాగే కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఈ కరివేపాకు కూడా మా పెరట్లోదే అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పెరట్లో చెట్లున్నాయి. అక్కడ తీసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. నేను కొంచెం మసాలా తక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ పాప కొంచెం మసాలాస్ ఎక్కువ తినదనమాట. అలాగే ఇంక వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న మసాలా దీనంతా ఫ్లేవర్ కూడా ఈ ముక్కలో తీసేసుకుంటాయనమాట. లాస్ట్‌లో ఏసుకోండి పచ్చిమిర్చి. యాక్చువల్‌గా ఇదివరకేంటంటే ఆయిల్‌లో వేసేవాళ్ళు కదా! కానీ నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ ఇలాగా పులావ్ ఐటెమ్స్ కానీ మనం లాస్ట్‌లో వేసుకుంటే చాలా బావుంటాయనమాట. పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ అంతా దిగిపోతుంది. వాటికి చక్కగా పడతది. ఆ తర్వాత మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎలా అంటే ఒక గ్లాస్ బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ తీసుకోండి. నేను ఇప్పుడు పడుతున్నాను కదా! ఆ గిన్నె నిండా బియ్యం తీసుకున్నాను కదా! దానికి 1 ½ తీసుకున్నాననమాట. ఆ తర్వాత ఇది గరం మసాలా పౌడరు. నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను 1 మంత్‌కొకసారి. మీకెప్పుడన్నా కుదిరినప్పుడు ఈసారి నేను వాటికి కూడా వీడియో చేస్తాను. ఈసారి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను కదా! అసలు ఇదొక్క స్పూనేస్తే చాలు మంచి ఫ్లేవర్ వస్తదనమాట. కర్రీస్ అన్నిటికి కూడా చాలా బావుంటది. ఇంక అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న అంటే ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు రైసు. మనం ఆ వెజిటబుల్స్ కట్ చేసుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతది. ఇంక ఈ రైస్ కూడా వేసేసుకోండి.
ఫస్ట్ మనం ఈ ముక్కలు వేసిన దాంట్లో ఇలా రైస్ వేసుకుంటే, రైస్ కొంచెం ఫ్రై అయినట్టు వస్తది కదా! అప్పుడు రైస్ అబ్జర్వ్ చేసుకుంటదనమాట. ఆ స్పైసెస్‌లో ఉన్న ఫ్లేవర్ అంతా. కొంతమందేంటంటే ఎసరు పెట్టేసి, ఆ ఎసరులో బియ్యం వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు. అది ఎవరు టేస్ట్ ప్రకారం వాళ్ళది. నేను ఒక్కోసారి అలా ట్రై చేస్తాను. ఒక్కోసారి ఇలా ట్రై చేస్తాను. యాక్చువల్‌గా నాకిది కుక్కర్‌లో అయితేనే ఈజీగా ఉంటది. కానీ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా! కుక్కర్‌లో సరిపోదని చెప్పి నేను విడిగా వేస్తున్నాను. ఇంకా రైస్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ తీసుకున్నాం కదా! ఆ వాటర్ కూడా వేసేసుకోండి. మనం ఈ టైంలోనే కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా? స్పైసెస్ సరిపోయాయా లేదా? ఆ వాటర్ టేస్ట్ చూసొచ్చనమాట. మనం ఏదన్నా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా కలుస్తది. వీటన్నిటిని చక్కగా కలుపుకోండి. అంటే రైస్ అడుగున ఎలా అంటే అలా ఉంటాయి కదా! ఆ పీసెస్, రైస్, వాటర్ అన్నీ కూడా అన్నిటికి ఈక్వల్‌గా మసాలా ఐటెమ్స్ పట్టేస్తాయన్నమాట. తర్వాత ఇదిగోండి చూడు రైస్ దగ్గర పడుతుంది చూసారా? అంటే ఇంకొంచెం మాయిశ్చర్ ఉంది. ఈలోపు ఒకసారి చూద్దాము. చూసారా ఎంత చక్కగా ఉందో. అసలు టేస్ట్ మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. దీనిలోకి గోంగూర, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ ఇంక మీ ఇష్టం ఏది కావాలంటే అది చేసుకోండి. నాకైతే గోంగూరతోనే చాలా ఇష్టం.